ఊరు దిబ్బ అనే సామెత తిన్నారా? ఆగు గా సామెతను కాంగ్రెస్ వాళ్ళు గద్దర్ విషయంలో పదే పదే చేస్తూనే ఉన్నారు. అంటే అంటే గద్దర్ అన్న పేరు తీసి అట్లా ఇట్లా అనుకుంటా తలుసుకుంటారు. ఆయన పేరు మీద అవార్డులు కూడా ప్రకటించారు. కానీ ఆ పెద్ద మనిషి పేరుతో పెట్టిన అవార్డులకు ఆయన ఫోటోనే ఇయ్యలేరు. చిత్రం చూసిరా ఎట్లుందో. ప్రజాగాయకుడు గద్దర్ అన్న పేరును కాంగ్రెస్ సర్కారు ఊకే జపం చేస్తూనే ఉంటది. ఆయన పేరు మీద అవార్డులు కూడా ఇస్తారు కదా. అగో ఆ అవార్డు కార్యానికి సంబంధించి ఆహ్వాన పత్రిక తయారు చేపించారు చూడురి. మంచిగా చూడుర్రి ఎవలెవల ఫోటోలు ఉన్నాయో. సీఎం, డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఫోటోలు. అందరు ఫోటోలు బాగానే వేసిరు కానీ గద్దర్ పేరు మీద ఇస్తున్న అవార్డు పత్రికల గద్దర్ ఫోటోనే వేయలేరంటే చూడుర్రి. కాంగ్రెస్ వాళ్ళు గద్దర్ అన్నకి ఇస్తున్న మర్యాద ఎంత గొప్పగా ఉందో. అంటే అంటే ఆయన పేరు తలుచుకుంటూనే ఉంటారు. ఒక తీరుగానే జపం చేస్తారు. అసోంటిది అంత పెద్దగా ఆయన పేరు మీద చేస్తున్న కార్యంలా ఆయన ఫోటో వెయ్యాలని తెలియదా, లేకుంటే కావాలని చేసిర్రా? మోక చూస్తుంటే మర్చిపోయే అవకాశం లేదు. గద్దర్ అవార్డులకు గద్దర్ ఫోటో వేస్తేనే కదా గద్దర్ అవార్డు అని తెలిసేది. మరి వెయ్యలేదంటే కావాలని వెయ్యలేదన్నట్టు కదా. మరి ఇంత ఘోరమైన చిన్న సూపా? ఏదో మీది మాటలకు గప్పాలు కొట్టుడు కాదు. మాట ఇచ్చినప్పుడు సక్రమంగా నిలబెట్టుకోవాలి. ఏ పని కూడా చక్కగా చేయరాదు ఈ సర్కార్కు. అంత గొప్ప ప్రజా గాయకునికి ఇంత ఘోరమైన అవమానమా? మాటలలో చెప్పుడు కాదు సార్లు, చేతలలో చూపెట్టాలి. కనీసం ఆ అవార్డులప్పుడైనా గద్దరన్న ఫోటో వేస్తారా, లేకుంటే అప్పుడు కూడా ఇదే తరీక చేస్తారా అనుకుంటా గుస్సా అవుతుర్రు కళాకారులు, తెలంగాణ పబ్లిక్ అంతా కూడా.